హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి 3 గంటల సమయంలో ఒంటరిగా రైల్వే స్టేషన్లో దిగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఖాళీ ప్లాట్ఫామ్, చలిగాలి, పల్చటి లైట్లు. అప్పుడు హఠాత్తుగా లౌడ్ స్పీకర్ ఆన్ అయ్యి ఒక పాత గొంతు అనౌన్స్మెంట్ చేస్తుంది. కానీ ఆ రైలు ఎప్పుడూ ఆ స్టేషన్లో ఆగదు. ఆ సమయంలో ఏ రైలు కూడా రావడం లేదు. అయినా ప్రతి డిసెంబర్ చలిరాత్రుల్లో ఖచ్చితంగా 3 గంటలకి ఆ గొంతు వినిపిస్తుంది. ఇది కృష్ణపురం జంక్షన్ స్టేషన్లో నిజమైన భయంకర కథ. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాహుల్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా సొంత ఊరు కృష్ణపురం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా అమ్మ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నెలకి 2-3 సార్లు రైలు పట్టుకుని ఊరు వెళ్తుండేవాడిని. కానీ ఆ ఒక్క డిసెంబర్ నెల చలిరాత్రులు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పటికీ ఆ స్టేషన్ పేరు విన్నా నా శరీరం నిక్కబొడుచుకుంటుంది. అది గత సంవత్సరం డిసెంబర్ మధ్యలో జరిగింది. చలి ఎక్కువగా ఉంది. రైలు హైదరాబాద్ నుంచి చాలా లేట్ అయింది. కృష్ణపురం జంక్షన్కి రాత్రి 2:45 చేరుకుంది. ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన చలి నా వెన్నుపాము మీదుగా ప్రయాణించింది. స్టేషన్ పూర్తిగా ఖాళీ. ఒక్క ఆటోవాడు లేడు. ఒక్క టీ స్టాల్ కూడా తెరవలేదు. పైన ఉన్న పాత ట్యూబ్ లైట్లు పల్చగా కొంచెం ఎర్రటి వెలుగులో మినుకుమంటూ వణుకుతున్నాయి. కొన్ని లైట్లు జీ అని ఫ్లిక్కర్ అవుతున్నాయి. నేను ఫోన్ లైట్ పెట్టుకొని గేటు వైపు నడుస్తుంటే టైము ఖచ్చితంగా 3 గంటలు చూపించింది. అప్పుడు మొదటిసారి ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. లౌడ్ స్పీకర్లో భారీ హమ్ సౌండ్ వచ్చి ఆ తర్వాత ఒక పాతకాలం గొంతు. గమనిక, ట్రైన్ నెంబర్ 127 ఎక్స్ప్రెస్ కృష్ణపురం జంక్షన్కి 3:05 ఆగుతుంది. ఈ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఆగుతుంది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. నా కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఈ సమయంలో ఏ రైలు కూడా షెడ్యూల్ లేదు. 127 నెంబర్ రైలు ఇక్కడ ఆగడం ఎప్పుడూ లేదు. గొంతు చాలా ఆయాసంగా, కొంచెం వణుకుతూ ఉంది. ఎవరో లైవ్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను వేగంగా నడుస్తుంటే 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది. ట్రైన్ నెంబర్ 127 ఇప్పుడు ఎంట్రీ అవుతోంది. ఫాగ్ చాలా ఎక్కువగా ఉంది. ట్రాక్ దగ్గర నుంచి దూరంగా ఉండండి. జాగ్రత్త, జాగ్రత్త. ఈసారి కొంచెం గొంతు ఇంకా దగ్గరగా వినిపించింది. నేను తిరిగి చూశాను. ట్రాక్స్ పూర్తి ఖాళీ. కానీ దూరం నుంచి చక్రాలు తిరిగే భారీ శబ్దం వినిపించింది. చలి ఇంకా పెరిగి నా ఊపిరి కూడా బరువెక్కినట్టు అనిపించింది. నేను పరిగెత్తి స్టేషన్ బయటికి వచ్చేశాను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కూడా నిద్ర పట్టలేదు. గదిలో లైట్లు ఆన్ చేసి పడుకున్నా చెవుల్లో ఆ గొంతు మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది. 3 రోజుల తర్వాత మళ్ళీ అదే రైలులో వెళ్తున్నాను. ఈసారి నాకు కుతూహలం కలిగి కొంచెం ధైర్యం చేసి 2:30కి స్టేషన్లో దిగి ఒక బెంచ్ మీద కూర్చున్నాను. చుట్టూ చీకటి, చలి, నిశ్శబ్దం. ఫోన్ బ్యాటరీ 40% ఉంది. టైం వైపు చూస్తూ వెయిట్ చేశాను. 3 గంటలైంది. లౌడ్ స్పీకర్ ఆన్ అయింది. గొంతు ఈసారి ఇంకా బలహీనంగా, ఆయాసంగా ఉంది. 127 ఎక్స్ప్రెస్ ఆలస్యంగా వస్తోంది. మీరు వేచి ఉండండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వినగలరా? ఫాగ్ చాలా ఎక్కువ. ఆ తర్వాత పూర్తి సైలెన్స్. కేవలం లైట్లు ఫ్లిక్కర్ అవుతున్న శబ్దం మాత్రమే. నా గుండె కొట్టుకునే శబ్దం కూడా నాకు వినిపించింది. హఠాత్తుగా ప్లాట్ఫామ్ చివరి వైపు నుంచి ఒక నీడ కనిపించింది. పొడవాటి నీడ, రైల్వే యూనిఫామ్ ధరించినట్టు, తలపై క్యాప్ ఉన్నట్టు. గోడ మీద పడి నెమ్మదిగా కదులుతోంది. టక్ టక్కుమని బూట్లు ధ్వని కొంచెం వినిపించింది. కానీ ఎవరూ కనబడలేదు. కేవలం ఆ నీడ మాత్రమే. నేను శ్వాస ఆపి చూస్తుంటే
ఆ నీడ నా వైపు నడుస్తున్నట్టు అనిపించింది. దాని చేతులు కదులుతున్నాయి, ఏదో సూచిస్తున్నట్టు. ఫాగ్ లాంటి చల్లని గాలి నా ముఖం మీదికి వచ్చి తాకింది. నా శరీరం మొత్తం చెమటలు పట్టాయి, కానీ చలి వల్ల గడ్డ కట్టినట్టు ఉంది. నేను లేచి నిలబడ్డాను. ఆ నీడ ఇంకా దగ్గరగా వస్తోంది. గోడ మీద దాని భుజాలు, చేతులు స్పష్టంగా కనిపించాయి. దాని తల కొంచెం వంగి ఉంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు. లౌడ్ స్పీకర్ మళ్ళీ ఆన్ అయింది. ఈసారి గొంతు చాలా దగ్గరగా, దాదాపు నా చెవి దగ్గరే. ట్రాక్ దగ్గర నుంచి దూరంగా దూరంగా, రక్షించుకో రక్షించుకో. ఆ నీడ ఇప్పుడు నా ఎదురుగా ఉన్న గోడ మీద పెద్దగా కనిపించింది. దాని చేయి నెమ్మదిగా పైకెత్తి ట్రాక్ వైపు సూచించింది. నా పక్కన నా సొంత నీడ కూడా కనిపించింది, కానీ రెండు నీడలు వేరువేరుగా కదులుతున్నాయి. ఆ నీడ చేయి నా వైపు కదిలినట్టు అనిపించింది. నేను భయంతో అరుస్తూ వెనక్కి పరిగెత్తాను. పరిగెత్తుతుంటే వెనక నుంచి ఒక మహిళ ఏడుపు శబ్దం కొంచెం వినిపించింది. అయ్యో అయ్యో అని. ఆ నీడ ఇంకా కొంతసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత నెమ్మదిగా కరిగిపోయినట్టు మాయమైంది. ఆ రాత్రి నేను ఇంటికి చేరుకున్న తర్వాత చేతులు, కాళ్ళు వణుకు ఆగలేదు. మర్నాడు ఉదయం మా ఊరి పెద్దలో ఒకరు 72 ఏళ్ల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పాను. ముఖ్యంగా ఆ నీడ గురించి, ఏడుపు శబ్దం గురించి. ఆయన చాలాసేపు మౌనంగా వింటూ దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగారు. రాహుల్, అది రామయ్య గారు, కొండూరి రామయ్య. 20 ఏళ్ల క్రితం ఇక్కడ స్టేషన్ మాస్టర్గా పనిచేశారు. చాలా క్రమశిక్షణ, బాధ్యత గల మనిషి. రాత్రి 3 గంటల సమయంలో రైళ్లు వచ్చినప్పుడు ఎప్పుడూ పర్సనల్గా అనౌన్స్మెంట్ చేసేవాడు. ఎందుకంటే ఆ సమయంలో చాలామంది నిద్రలో ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని. 2004 డిసెంబర్ 12న రాత్రి భయంకరమైన ఫాగ్. రాత్రి 3 గంటల 10 నిమిషాలకి ట్రైన్ నెంబర్ 127 ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగాల్సి ఉంది. రామయ్య గారి భార్య లక్ష్మి కూడా హైదరాబాద్ నుంచి ఆ రైల్లో వస్తున్నారు. మంచు వల్ల సిగ్నల్ తప్పింది. గూడ్స్ ట్రైన్ తప్పు లైన్లోకి వచ్చేసింది. 2 రైళ్లు నేరుగా ఢీకొన్నాయి. భయంకరం. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రామయ్య గారు ప్లాట్ఫామ్ మీద నుంచి రైలును ఆపడానికి పరిగెత్తారు, కానీ ఆయన కళ్ళ ముందే భార్య రైలు పగులుతూ వచ్చి ఇద్దరూ అక్కడే చనిపోయారు. ఆ తర్వాత ఆ స్టేషన్ మారిపోయింది, కానీ రామయ్య గారు డ్యూటీ మానలేదు. ప్రతి డిసెంబర్లో రాత్రి 3 గంటలకు చుట్టుపక్కల ఆయన గొంతు, ఆయన నీడ వినిపిస్తుంది, కనిపిస్తుంది. కొందరికి హెచ్చరిక చేసి ప్రమాదం నుంచి కాపాడతాడు, కొందరిని వేచి ఉండమంటాడు. కొన్ని రాత్రుల్లో ఆయన భార్య ఏడుపు శబ్దం కూడా వస్తుంది. వాళ్ళు ఇంకా ఆ మంచు రాత్రి నుంచి బయటపడలేదు అని అంటారు. సుబ్బయ్య గారు చివర్లో నా వైపు చూసి హెచ్చరిక చేశారు. ఇక మీద రాత్రి 3 గంటల సమయంలో ఆ స్టేషన్లో ఒంటరిగా ఉండకు రాహుల్. ఆ నీడ కనిపించిన వాళ్ళంతా ఏదో ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, కానీ కొందరు వెనక్కి తిరిగి చూస్తే ఆ నీడ వాళ్ళ పక్కనే నిలబడి ఉంటుందట. జాగ్రత్త. ఆ తర్వాత నేను ఆ స్టేషన్కి రాత్రి సమయంలో వెళ్ళడం మానేశాను. కానీ ఇప్పటికీ కొన్ని చలి రాత్రుల్లో, ముఖ్యంగా డిసెంబర్లో ఆ గొంతు, ఆ నీడ, ఆ ఏడుపు శబ్దం నా కలల్లోకి వస్తూనే ఉంటాయి. కృష్ణపురం జంక్షన్ రాత్రి 3 గంటలకు మాత్రమే వినిపించే ఆ అనౌన్స్మెంట్, ఆ నీడ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.